మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్లో కూడా ఇప్పుడు ఇంతకే చూసాం మనం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సైరన్ మోగించారు, సహాయక చర్యలు కూడా చేపట్టారు. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది ఏంటి పరిస్థితిని వివరించడానికి అజీం చెప్పండి. ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా ఏదైతే సికింద్రాబాద్లో కూడా ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది, అయితే మాక్ డ్రిల్ ఏదైతే ముగిసింది కూడా. సో మాక్ డ్రిల్లో ఎలాంటి అనుభవాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ ఎన్సీసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుస్తున్నారు అసలు మాక్ డ్రిల్లో పాల్గొన్నారు కదా, అంటే లైవ్లో ఎమర్జెన్సీ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే పార్టిసిపేట్ చేశారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు దాని ఎక్స్పీరియన్స్ ఎలా? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లో చేరింది ఎందుకంటే నేషన్కి సర్వ్ చేయడం కోసం. సో అది మాకు ఇలాంటి మాక్ డ్రిల్స్లలో మనకి ఏదైనా డిజాస్టర్ జరిగేటప్పుడు ఇలాంటి ఎలా రియాక్షన్ ఇవ్వాలి, ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా సివిలియన్స్ని మనం సేవ్ చేయాలి అని చెప్పేసి దీనివల్ల మాక్ డ్రిల్ వల్ల మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో యాజ్ ఏ ఎన్సీసీ క్యాడెట్గా నేను చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఇలాంటి అవకాశం వచ్చినందుకు మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల మనకు పీపుల్స్ మధ్యలో దాన్ని ఏమంటారు అంటే యూనిటీ అనేది పెరుగుతుంది. సో వాళ్ళు కూడా హెల్పింగ్ నేచర్ అనేది మేము దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మా మోటివ్ ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. సో మేము యూనిటీతో ఉండాలని చెప్పేసి అందరికీ పీపుల్స్ కూడా పోర్ట్రేట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో దీనివల్ల అందరికీ వాళ్ళకు కూడా మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో థ్యాంక్ యూ. జై హింద్. మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, ఆర్యన్ కుమార్. మీకు ఎలా అనిపించింది మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేశారు కదా? సరియల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే ఇవి మనకి డైలీ లైఫ్లో ఉండదు. అండ్ ఇది లాస్ట్ అయింది, ఈ మాక్ డ్రిల్ లాస్ట్ అయింది మనకి 1965లో. అది ఇండో పాకిస్తాన్ వార్ అప్పుడు సివిలియన్స్కి మాక్ డ్రిల్ గురించి గవర్నమెంట్ చెప్పింది. అయితే ఈ ఎక్స్పీరియన్స్ దొరకడానికి అంటే మేము ఇంకా ఎన్సీసీలో ఉన్నదానికి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. సరే, ఏదైతే ఎన్సీసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే మాక్ డ్రిల్లో పాల్గొన్నవారు కూడా మనతో మాట్లాడారు. ఏదైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది, ఎందుకంటే సేవ చేయడానికి మేము దీంట్లోకి వచ్చాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినట్టయితే అంటే ఎప్పుడైతే అనుకోని ప్రమాదాలు వస్తాయో, ప్రమాదాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో పబ్లిక్ని ఎలా అవేర్నెస్ చేయాలి, సో పబ్లిక్ని ఎలా మోటివేట్ చేయాలి, ఆ టైంలో చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇలాంటి అనేక విషయాలు కూడా మేము తెలుసుకున్నామని చెప్పి కూడా ఏదైతే ఇక్కడ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఎన్సీసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, అలాగే ఎమర్జెన్సీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఏదైతే పాల్గొన్నారు. సో దీంట్లో మనం చూసినట్టయితే మొదటగా ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఏదైతే ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చారు, సిబ్బంది వచ్చిన వెంటనే లోపల ఫైర్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి మాక్ డ్రిల్లో చూపెట్టారు. దీంతోపాటు ఏదైతే ఎమర్జెన్సీ తర్వాత వచ్చేటువంటి క్షతగాత్రులు ఎవరైతే అంటే ఒకవేళ ప్రమాదం జరిగినటువంటి సమయంలో క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో, జరిగినప్పుడు సమయంలో అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, వచ్చేటువంటి అంబులెన్సెస్, ఎమర్జెన్సీస్ ఏంటి, సో ఇవన్నీ అంశాలపై కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో వీళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఫైర్కి సంబంధించినటువంటి బృందం ఉంది, అలాగే ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన బృందం ఉంది, సివిల్ పోలీస్కి సంబంధించిన బృందం ఉంది, ఎన్సీసీకి సంబంధించిన బృందం ఉంది, సో ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందం ఉంది. ఇలా అనేక బృందాలు కూడా ఏదైతే ఇక్కడ మాక్ డ్రిల్లో కూడా పాల్గొన్నాయి. సుమారు ½ అన్ అవర్ పాటు ఏదైతే డ్రిల్ కూడా నిర్వహించాయి. సో దీంట్లో అనేక అంశాలు ఏదైతే స్ట్రెచ్చర్పై అంటే ఆ క్షతగాత్రులకు సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎవరెవరిని ఎలా తీసుకురావాలనేది కూడా చాలా పూర్తి ఆలోచన పెట్టారు. దాని తర్వాత ఏదైతే తీసుకొచ్చిన వాటి ఎమర్జెన్సీ కేసెస్లో ఎమర్జెన్సీ ఉన్నటువంటి వారు హాస్పిటల్స్లో ఎలా డీల్ చేయాలనే అంశం కూడా ఏదైతే తీసుకొచ్చి చూపెట్టారు. సో ఓవరాల్గా కూడా మాక్ డ్రిల్ అయితే చాలా పటిష్టంగానే కొనసాగింది. ఎవరైతే న్యాచురల్గా జరిగినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశమే ఏదైతే మాక్ డ్రిల్లో చాలా స్పష్టంగా చూపెట్టారు. సో దీనికి సంబంధించినటువంటి ఆ సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ ఎలా ఉందో అలాంటి వాతావరణాన్ని ఏదైతే ఉంది చూపెట్టింది. సో ఓవరాల్గా కూడా ఇక్కడైతే మనం చూపెట్టి చాలా కళ్ళకు కట్టినట్టు అంటే ఇప్పుడు పాక్ భారత్ మధ్య జరుగుతున్న పరిస్థితి ఏదైతే ఉందో, ఈ పరిస్థితుల నేపథ్యంలో సెన్సిటివ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని భావించింది. 1971 తర్వాత ఇదే మొదటిసారి మాక్ డ్రిల్ నిర్వహించడం కూడా. సో హైదరాబాద్లో కూడా 4 చోట్ల కూడా ఏదైతే మాక్ డ్రిల్కి సంబంధించి నిర్వహించడం కూడా జరిగింది. సో నిర్వహించినటువంటి ప్రాంతాల్లో సికింద్రాబాద్ సంబంధించి వెస్ట్ మారేడ్పల్లి గ్రౌండ్లో కూడా ఏదైతే గ్రౌండ్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఏదైతే అందరికీ అవేర్నెస్ కలిగే విధంగా ఏదైతే మాక్ డ్రిల్ అయితే పూర్తి స్థాయిలో నిర్వహించారో, దాంట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా సహకరించారు. సో వాళ్ళు ఉన్నటువంటి అందరినీ అంటే ఎలా తీసుకొచ్చారు, ఎలా తీసుకెళ్లారు, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేశారు, ఎలాంటి ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు, సో ఎలా తీసుకురావాలి, సో అక్కడ గాయపడిన వారిని ఎలా తీసుకురావాలి, దాంట్లో ఎక్కువ తీవ్రంగా గాయపడిన వారిని అయితే ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చిన వెంటనే ఎమర్జెన్సీ కేసెస్లో ఎలాంటి తీసుకురావాలి, సో ఇలాంటి అనేక అంశాలు కూడా ఏదైతే తీసుకొచ్చారు. సార్ అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ తెలుసు ఈ మాక్ డ్రిల్ ద్వారా? మాకు రెగ్యులర్ ఎక్స్పీరియన్సే కానీ ప్రజలకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని మేము భావిస్తున్నాం. ప్రజలకి లేక సివిలియన్స్ అందరూ కూడా ఒక విపత్తు పట్ల ఎలాంటి స్పందించాలో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నేర్చుకున్నారన్న సంతోషం మాకు ఎక్కువగా ఉంది.
అయితే మాక్ డ్రిల్ ద్వారా ప్రజలు చాలా ఎక్కువగా నేర్చుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, వివిధ విభాగాలు అన్నీ కూడా ఏదైతే అన్నీ నేర్చుకున్నాయి. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది అయితే అందరికీ చాలా క్లారిటీగా కళ్ళగట్టినట్టు చూపెట్టారు. సో ఇది చాలా అవసరం అయినటువంటి పరిస్థితి కూడా. సో కేవలం ఏది ఇండియా పాక్ మధ్య జరిగేటువంటి పరిస్థితుల ప్రభావం కాదు, వేరే ఎమర్జెన్సీ కేసెస్లో కూడా ఏదైతే ఈ మాక్ డ్రిల్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వారు అందరూ కావచ్చు, పక్కన వారు కూడా మోటివేట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీళ్ళకి అంత అవగాహన ఉంటుంది కాబట్టి వీరు ఆ పక్కన అలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు వారిని కూడా ఏదైతే ఖచ్చితంగా హ్యాండిల్ చేసి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి ఎమర్జెన్సీ కేసులో ఇలా వ్యవహరించాలి, కొంత సహాయం చేయండి అని చెప్పి వారి ద్వారా కూడా ఏదైతే తీసుకునేటువంటి అవకాశం కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా కలిగిందని చెప్పి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అందరైతే చెప్తున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ అజీమ్. రైట్, ఇక ఇదే విషయం గురించి మనతో మిగిలిన విషయాలు అందించడానికి కాంచన్ బాగ్ నుంచి మా కరెస్పాండెంట్ రెడీగా ఉన్నారు. సో కుమార్, చెప్పండి, ప్రస్తుతం అంటే అక్కడ కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారా? అంటే సైరన్ మోగించిన తర్వాత ప్రజలకి మరి ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు?